అమ్మా నీవు నాకు ముందు నేను చెప్పినట్టు చెయ్యి, నాకు ముందు ఒక అప్పం పట్టురా, తర్వాత మిగిలింది నీవు నీ కుమారుడు తినండి అని చెప్పారు. అలాగ మీరు చేస్తే మీకు ఆశీర్వాదం ఏంటంటే, భూమి మీద దేవుడు వర్షం కురిపించే వరకు నీ తెట్లో ఉన్న పిండి ఊరుతూనే ఉంటుంది, తరిగిపోదు. నీ బుడ్డిలో ఉన్న నూనె ఊరుతూనే ఉంటుంది, తరిగిపోదు. ఏమా నువ్వు చేయవలసిన పని ఏంటి? ముందు నాకు ఒక అప్పమ్మ తీసురా అలా నువ్వు చెయ్యి. నువ్వు చేస్తే నీకు చేయాల్సిన పని ఏంటంటే, దేవుడు ఏం చేస్తాడంటే బ్రతుకు కాలమంతా, కరువు కాలమంతా కూడా ఊరుతూనే ఉంటుంది, ఊరిడ బొగ్గని ఇంటిలో ఉంచుతాడు అన్నారు. కనుక ఆమె విశ్వాసంతో స్వతంత్రించుకుంది, ఆజ్ఞకు విధేయురాలైంది గనక ఆమె ఆశ్రదించబడింది కదా. మళ్ళాటోడం అయితే కరువు కాలంలో మరి మేమే తిని చనిపోదాం అనుకుంటున్నాం, ఇంకా నీకు ఎక్కడి నుంచి తేమయ్యా, ఏమో ఊరుతుందో లేదో ఎవరికి తెలుసు అంటాం.